హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ స్కాన్. ఈరోజు ఓరియో బర్త్డే అనమాట. సో ఓరియో డే ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపించబోతున్నాను అండ్ సెలబ్రేషన్స్ కూడా కొంచెం షేర్ చేసుకోబోతున్నాను. కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఓరియోకి మనం స్నానం చేపిద్దాం. హలో అండి, ఇంకా ఓరియోకి స్నానం అయితే మొదలుపెట్టింది. నార్మల్గా అయితే అసలు ఎవరితోనూ స్నానం చేయించుకోదు. ఎందుకోనండి, ఈ డాగ్స్కి స్నానం అంటే చాలా బద్ధకమో భయమో అర్థం కాదు, కానీ అరిచి గోల్ పెడుతుంటాయి. కానీ మా మోక్ష ఒకటే స్నానం చేపిస్తుంది అనమాట. ఇంకెవ్వరు చేయించినా ఓరియో అయితే చేయించుకోదు. ఆ తర్వాత ఏమో డ్రైయర్ పెట్టేసింది. తర్వాత ఓరియోకి మేము రెగ్యులర్గా పెరుగన్నమే పెడతామండి. వీక్లీ వన్స్ అట్లా నాన్ వెజ్ పెడతాము, చాలా అగ్రెసివ్ ఉంటుందని చెప్పేసి. దాని పెడిగ్రీ, దాని బిస్కెట్స్ అవి మాత్రమే ఎక్కువ పెడతామన్నమాట. ఇక అయిపోయిన తర్వాత దీనికి టీషర్ట్ అనమాట కొత్తది కొనుక్కొచ్చాము. దీనికి బర్త్డేలకి, మా పిల్లల బర్త్డేలకి అందరికీ దీనికి బట్టలు తేవాల్సిందే. అది వేయించుకోవడం అనేది ఒక ప్రహసనం అనమాట. ఇక తర్వాత ఓరియోకి కేక్ అనమాట. ఇంకా మనం నార్మల్గా తినే కేక్ అయితే దానికి పెట్టము, ఎందుకంటే దాంట్లో స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పి మా మోక్ష ఏం చేసిందంటే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, దాంతో ఓరియో బిస్కెట్స్, పెడిగ్రీ, పాలు, ఎగ్ అన్నీ వేసేసి ఓరియోకి కేక్ చేసిందనమాట. అసలు మా ఇంట్లో ఎవ్వరు ఏ పని చేయకపోయినా కానీ ముందు ఓరియో పని అనేటప్పటికి ఫస్ట్ వచ్చేస్తారు. అంత ఇష్టం అనమాట మాకు ఓరియో అంటే. ఇదిగోండి, ఇక కేక్ అయితే చూడండి, నార్మల్గా వాళ్ళకి కేక్ చేసుకోవడానికే బద్ధకం వీళ్ళకి. ఓరియోకి అనేటప్పటికి కేక్ చేసిందనమాట. కేక్ అయితే బాగానే వచ్చింది. ఇంకా కేక్ తీసిన తర్వాత దానికి ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ కట్ చేపిద్దామని అయితే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. అసలు మామూలుగా కూర్చోదండి. ఎప్పుడన్నా కేక్ కట్ చేద్దామన్నా కానీ మేము మా బర్త్డేస్ అప్పుడు కూడా దానికి ఆ క్యాండిల్ పెడతాం కదా, ఆ ఫైర్ అంటే భయం అనమాట. అందుకని ఈసారి ఏం చేసామంటే క్యాండిల్ పెట్టకుండా దీనికి కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక మేము అనుకున్నట్టయితే కేక్ అయితే బాగానే వచ్చింది. ఇదిగోండి, మా మోక్షే చేసింది కేక్ కూడా. ఇక కేక్ ప్లేట్లో పెట్టేసుకుని, అది మా ఓరియో ప్లేటేనండి, దానికి 2-3 ప్లేట్లు ఉంటాయి. ఆ తర్వాత ఇంట్లో చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, దాంతో ఏదో స్మైలీ వేద్దామని ట్రై చేసింది. అదేమో మొత్తం బిస్కెట్స్ కదా, అందుకని అలా స్ప్రెడ్ అయిపోయింది. దాని మీద 2 ఓరియో బిస్కెట్లు పెట్టింది. ఇదిగోండి, వచ్చిందమ్మ వయ్యారిలాగా. ఎంత బాగా కూర్చోండి చూడండి సోఫాలో. అదిగోండి, మా మోక్ష అయితే కేక్ కట్ చేస్తుంది. కేక్ కట్ చేసినాక అసలు ఈరోజు మా ఓరియో ఎంత బుద్ధిమంతురాలు, గుడ్ గర్ల్ అయిపోయిందంటే, ఎప్పుడు గెంతుతూ ఉండే పిల్ల ఎంత బాగా కూర్చొని చూడండి. అది కూడా నా బర్త్డే నేనే కూడా కూర్చోవాలి అన్నట్టు, దానికి ఏదో అర్థమైనట్టు ఎంత బాగా కూర్చొని చూడండి. ఇంకా అందరం దానికైతే కేక్ పెట్టేసాము. దాని కేకే కదండి, ఇంకెంత తిన్నా పర్వాలేదన్నమాట. రెగ్యులర్గా మా బర్త్డేస్కి కేక్ పెట్టాలంటే మాత్రం వద్దు అని గోల్ చేస్తుంటాను నేనైతే. ఇంక ఇవాళ దాని బర్త్డే, దాని కేక్ కాబట్టి హ్యాపీగా దానికి పెట్టేశాము. అందరం ఫోటోలు దిగేసాము, సెల్ఫీలు దిగేసాము. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.